అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. నేను ఇప్పుడు చేయబోయే రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ. రైస్లోకి చపాతీలకు బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గ్రీన్ చిల్లీస్, ఆనియన్, గార్లిక్, కోరియండర్, పుదీనా, ఇంకా గ్రేవీ కోసము గసగసాలు అండ్ క్యాష్యూస్ని సోక్ చేసుకొని పెట్టుకున్నాను వాటర్లో. నెక్స్ట్ చికెన్ని కూడా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను. దానిలో పసుపు, కారము, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వేసుకొని మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకా కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. బౌల్ వేడైపోయిన తర్వాత అందులో ఒక 1.5 స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడిన తర్వాత సాజీరా, బే లీఫ్, గ్రీన్ చిల్లీస్, ఆనియన్, వెల్లుల్లి, కొత్తిమీర అండ్ లాస్ట్లో పుదీనా వేసుకొని మిక్స్ చేసుకున్నాక మొత్తం ఆనియన్ అంతా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆనియన్ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు ఇందులో పసుపును యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో టమాటోస్ని కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. అవి కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ చూద్దాం. ఇది కుక్ అయ్యేలోపు గ్రేవీ కోసము హోల్ స్పైసెస్, చెక్క, లవంగము, స్టార్ ఫ్లవర్, క్యాష్యూస్ అండ్ గసగసాలు కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. టమాటోస్ సాఫ్ట్గా అయిపోయిన తర్వాత చికెన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి చికెన్ని. ఇప్పుడు చికెన్లో కూడా మంచిగా వాటర్ వచ్చేసినాయి. ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా ఒక 1.5 స్పూన్ వరకు అయితే యాడ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ అది మిక్స్ చేసుకున్నాక ఇందాక ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. క్యాష్యూ అండ్ గసగసాల పేస్ట్ని వేసుకొని కూడా మంచిగా మిక్స్ చేసుకొని మనకి ఎంత గ్రేవీ కావాలో అంతవరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే చికెన్ కూడా కుక్ అవ్వాలి కాబట్టి నేనైతే 1 స్మాల్ గ్లాసు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు చికెన్ని కుక్ చేసుకోవాలి, మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ. ఇవి తిక్కుగా వద్దు అనుకునే వాళ్ళు ఈ స్టేజ్లో స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. పీస్ అండ్ సూప్ కూడా మంచి దగ్గరకు వచ్చేసింది. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా ఇది చపాతీలోకి, పూరీలోకి, బగారా రైస్లోకి దేనిలోకైనా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.